మద్రాసులో ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అని అనుకుంటున్నారు కదా. తమిళ్లో ఒక సినిమా వచ్చింది మద్రాసి అనే పేరుతోని, ఇది తెలుగులో కూడా డబ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతుంది. దాని ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ కి టైటిల్ పడుతుంది కదా, ఆ టైటిల్ పడ్డప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు చూడండి, చూసినరా, గమనించినరా, పేరేమో మద్రాసి కానీ వెనకాలనేమో ఉన్న 5 స్టేట్లు, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వేసిర్రు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. మద్రాసి అని పేరు పెట్టి వెనకాల మొత్తం సౌత్ ఇండియా మ్యాప్ వేసేసి ఇప్పుడు ఇంట్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే రోగాన్ని ఇరికిస్తున్నారా? పోనీ బ్రిటిష్ కాలం నాటి ఏదైతే మద్రాస్ స్టేట్ ఉండేనో అది చూపిస్తున్నారు అనుకుందాము అని అంటే మీరే ఆలోచించండి. అప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఉండి దాంట్లో కర్ణాటక అండ్ కేరళ నుంచి చిన్న చిన్న పార్ట్స్ దీంట్లో కలిసి ఉండే. ఈ మద్రాస్ అనే స్టేట్ కాకుండా ఇటు పక్క ట్రావెన్కోర్, హైదరాబాదు, మైసూరు, ఈ 3 కూడా డిఫరెంట్ స్టేట్స్ కింద ఉండే. సో ఇది ఆ కాలం నాటి స్టోరీ కాదు, ఆ సినిమా కాదన్న విషయం క్లియర్గా అర్థమైపోయింది, రైట్? పోనీ ఇప్పుడు అన్ని స్టేట్స్ని కలిపి మద్రాస్ అని పేరు పెట్టినరు అని అంటే సరే, అన్ని స్టేట్స్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉందేమో సినిమాలో అందుకట్లా పెట్టిరు కావచ్చు అని అనుకుందామంటే తమిళనాడు నుంచి హీరో, కర్ణాటక నుంచి హీరోయిన్, కొంతమంది ఆర్టిస్టులు కేరళ నుంచి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏం చేసిర్రు? వాళ్ళు ఒక్కరు కూడా లేరు, ఎవ్వరు ఆర్టిస్టులను తీసుకోరు. మరి అంటే మనమేమో తమిళ్ సినిమాలన్నా తమిళ ఆర్టిస్టులన్నా నెత్తి పెట్టుకుంటాము, కోట్లకి కోట్లు వాళ్ళకి సంపాదించి పెడతాము. కానీ మన తెలుగు ఆర్టిస్టులకి, తెలుగు హీరోలకి మాత్రం అక్కడ మినిమం థియేటర్లు కూడా ఇయ్యరు చక్కగా. మరి ఇప్పుడు ఈ పంచాది ఎందుకు అని అంటే వరుస ఫ్లాప్లలో ఉన్న మురుగదాస్ ఇప్పుడు ఒక మంచి ఫక్త్ యాక్షన్ సినిమా చేసిండు అన్నట్టు. దీంట్లో సెంటిమెంట్ మసాలా కూడా కలిపిండు. మరి దీని ఉద్దేశం ఏంది అని అంటే ఈ డైలాగ్ చూడండి. తమిళనాడు నుంచి కొంతమంది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే సెంటిమెంట్ ఒకటి బాగా రేపారు కదా, దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడదాం అనుకుంటుర్రు. కానీ మ్యాప్ ఏమో వెనకాల సౌత్ ఇండియాది ఉంటుంది, పేరేమో ముందు మద్రాసి అని ఉంటుంది. కానీ డైలాగ్ వచ్చేసరికి తమిళనాడులోకి ఎంటర్ కావాలంటే అంత ఈజీ కాదు అని ఉంటుంది. మురుగదాస్ గారు మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నట్టున్నారు. ఎంజీఆర్ గారు శ్రీలంకలో ఒక మలయాళీ ఫ్యామిలీలో పుట్టి తమిళనాడుకు వచ్చి ఒక పెద్ద స్టార్ అయ్యి సీఎం అయ్యిండు. తర్వాత జయలలిత గారు కర్ణాటకలో పుట్టిండ్రు, తమిళనాడుకు వచ్చిండ్రు, పెద్ద స్టార్ అయ్యిండ్రు, సీఎం అయ్యిండ్రు. ఇక ఇప్పుడున్న తలైవ రజనీకాంత్ గారు పుట్టింది మరాఠీ ఫ్యామిలీలా, పెరిగింది కర్ణాటకలో, వచ్చింది తమిళనాడులో, పెద్ద స్టార్ అయ్యిండ్రు. సో తమిళనాడు ప్రజలు ఆదరించాలని ఫిక్స్ అయితే తమిళనాడులోకి ఎంటర్ అవ్వడం ఈజీ అయిన పనే. సో ఫైనల్లీ మద్రాసి అని పేరు పెట్టుకొని వెనకాల మ్యాప్లో 2 తెలుగు రాష్ట్రాలని కలిపేసుకొని, కానీ తెలుగు స్టార్స్ కాంట్రిబ్యూషన్ ఏమాత్రం లేకుండా ఒక సినిమాని చేసి అది తెలుగులో రిలీజ్ చేసి కోట్లు సంపాదించుకుందాం అనుకుంటున్నారు చూసిరా. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేమైతే.